హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఆమ్లా అనగా ఉసిరికాయ జ్యూస్ని ఏ విధంగా చేసుకోవాలి, దాంట్లో ఉన్న పోషకాల గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. ఈ ఆమ్లాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెంపొందిస్తుంది. అంటులకు మరియు శరీరాన్ని డిటాక్సిన్ చేయడానికి సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా చర్మం మరియు జుట్టుకు మంచి పోషణ ఇస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి. మరి కరివేపాకులో చూసుకున్నట్లయితే ఇనుము మరియు ఫోలిక్ యాసిడ్తో సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనత, అనీమియా నివారణకు ఉపయోగం. జుట్టు పెరుగుదలకు మరియు నలుపు కోసం సహాయకారి. పేగుల ఆరోగ్యం కోసం మంచి దివ్య ఔషధం. రక్తంలోని షుగర్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. వేగంగా మానవ శరీరానికి శక్తిని అందిస్తుంది. మరి ఈ పసుపులో చూసుకున్నట్లయితే కర్కుమిస్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటుంది. వాపులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. చర్మ సంబంధిత సమస్యల నివారణలో శక్తివంతమైన ఔషధం. శరీరాన్ని శుభ్రపరుస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. ఆర్ట్రిస్ట్, ఉబ్బసం వంటి సమస్యలకు ఉపశమనం. మరి లాస్ట్గా చూసుకున్నట్లయితే అల్లం. ఈ అల్లంలో జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. వాంతులు వంటి సమస్యల నుండి ఉపశమనం. శరీర వేడి పెంచుతుంది. శీతలకాలంలో ఉపయోగపడే ఔషధ మూలిక. వైరస్, బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. సంక్రమణ నివారణకు మరియు గొంతు నొప్పికి మంచి ఔషధం. మరి జ్యూస్ చేసే విధానం. ముందుగా ఆమ్లను చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. కోసిన ముక్కలని ఒక జార్లో వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అంతే, సరిపడా కొంచెం అల్లం. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ని ఒక కాటన్ గుడ్డలో వేసి వడగట్టేసుకోవాలి. ఈ జ్యూస్ని ఒక ఐస్ క్యూబ్స్ మోల్డ్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఉదయాన్నే లేచి ఒక గ్లాస్ వేడి నీళ్ళల్లో ఒక క్యూబ్ని వేసుకొని తాగేయడమే. ఈ విధంగా మనకి ఆమ్లా జ్యూస్ తయారవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.